గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. కరెంటు తీగలపై కాకి లెక్క, విద్యుత్ కావాలట, లైన్ ఛార్జీలు ఇవ్వొద్దట, లెక్కకు పనికిరాని సర్కారు లీకు వీరులు. కేసీఆర్ లేఖతో ఆత్మరక్షణలో ప్రభుత్వ పెద్దలు, ఆరోపణలో డొల్లేనని తెలడంతో కొత్త ఎత్తులు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి 6,000 కోట్ల నష్టమంటూ తప్పుడు ప్రచారం. ఎక్కడ కరెంటు కొన్నా సరఫరా ఛార్జీలు తప్పనిసరి, దాన్ని నష్టంగా చూపించేందుకు ఆపసోపాలు. యూనిట్ ధర ₹3.90గా ఉండగా ఎక్కువకు కొన్నట్టు చూపిస్తూ బురదల్లే ప్రయత్నం అంటూ ఒక కథనం చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ జాడేది, నిరుద్యోగ హామీల అమలేది, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అనుమతించాలి, గ్రూప్ 2లో గ్రూప్ 3లో అదనపు పోస్టులు కలపాలి. కాంగ్రెస్ నాయకుల కాళ్లు పట్టుకున్నా కనకరించడం లేదు. హామీ ఇచ్చిన 4,000 ఆసరా పింఛన్ ఇంకెప్పుడు ఇస్తారు? అంగన్వాడీ ఆశా వర్కర్లకు 1వ తేదీన జీతాలు చెల్లించాలి. కేసీఆర్ బొమ్మ ఉందని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపేశారు. వ్యూస్ కోసం నాయకుడి నిబద్ధతను దెబ్బ తీయొద్దంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నీట్గా చీటింగ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అక్రమాల డొంక, గుజరాత్ బీహార్లో పేపర్ లీక్ మూలాలు రుజువు, లక్షలు దండుకొని అంగడి సరుకుగా ప్రశ్నాపత్రం. కేంద్రం తీరు దారుణం, నీటిపై 24 లక్షల మంది విద్యార్థులు ఆందోళన, పేపర్ లీక్ సమస్యే కాదన్నట్టు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి ప్రధాన్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం. నీటిపై వీడని పీఠముడి, పేపర్ లీకేజీతో పరీక్ష రద్దుకు పెరుగుతున్న డిమాండ్. ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎప్పుడు? నీటి పరీక్షపై వీడని పీఠముడి, పేపర్ లీకేజీలతో పరీక్ష రద్దుకు పెరుగుతున్నటువంటి డిమాండ్. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి నియమించిన కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపిన కేఆర్ సురేష్ రెడ్డి. ఉభయ సభల సెక్రటరీ జనరల్లకు అధికారిక లేఖ. 9 ఏళ్ల కష్టం, ఫాక్స్కాన్. కేసీఆర్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమ. ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభం, 1,00,000 మందికి ఉపాధి దక్కే ఛాన్స్. దేశ చరిత్రలో ఇది తొలిసారి. తెలంగాణకు కంపెనీని రప్పించడానికి 2015 నుంచే శ్రమ. మహారాష్ట్రకు తరలించాలన్న కేంద్రం కుట్రలకు కేటీఆర్ చెక్ పెట్టారప్పుడు. తైవాన్కు 3 సార్లు వెళ్లినప్పటి ప్రజాప్రతినిధులు. నిరుడు కేసీఆర్తో సంస్థ చైర్మన్ యంగ్లియు సమావేశం. కిందటి మే నెలలో కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన. నేడు ఉత్పత్తులకు సిద్ధం. తొలి దశలో 25,000 కొలువులు రాబోతున్నాయి. రుణమాఫీపై గందరగోళం, నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం ఆపసోపాలు. సర్కారు ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు. రాష్ట్రంలో ఇక గనుల వేలం. నెలాఖరు వరకు కేంద్రం గడువు. 9 ఏళ్లు రాష్ట్ర ఖనిజ సంపదను కాపాడిన కేసీఆర్. డబుల్ ఇళ్లపైన రాజకీయమా? పేదల జీవితాలతో స్థానిక ఎమ్మెల్యే ఆటలు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి ఫైర్. భూపాలపల్లిలో లబ్ధిదారులతో కలిసి ధర్నా చేశారు. కొండాకు చేవళ్లను గిఫ్ట్గా ఇచ్చిన సీఎం. చేవళ్ల లోక్సభ స్థానంలో బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్. బలం చేకూరుస్తున్న విశ్వేశ్వరరెడ్డి, విశ్వజిత్ రెడ్డి వ్యాఖ్యలు. చేసిన సాయానికి రేవంత్ రెడ్డి రుణం తీర్చుకున్నారని చర్చ. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆగమాగం. ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం, సంపాదనలో మంత్రులు. సుల్తానాబాద్ ఘటన కాంగ్రెస్కు చెంపపెట్టు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ జోలికొస్తే ఖబర్దార్, ప్రజా ఉద్యోగ సంఘాల నాయకుల హెచ్చరిక. తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవద్దని సీఎంకు సూచన. లైఫ్ ఇన్ టీఎస్ మే పించ్ పాకెట్స్ అనే వార్త చూస్తున్నాం. ల్యాండ్, ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్, లిక్కర్ టు కాస్ట్ మోర్. 9 కిల్డ్ యాజ్ గూడ్స్ ట్రైన్ ర్యామ్ ఎక్స్ప్రెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. మిస్ మ్యాచ్ ఇన్ ఓట్స్ పోల్డ్ అండ్ కౌంటెడ్ విల్ నెవర్ లీవ్ బీఆర్ఎస్ సేస్ హరీష్ రావు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.